ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమల దినాల ఉపవాస ప్రార్థనలు 3వ దినము వాక్య భాగం ఈరోజు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు నేటి వాక్య భాగము. అందులో ముఖ్యాంశాలను నేను చదువుతాను. 26వ వచనంలో దేవుడు మనకి సెలవిస్తున్న మాట, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు సెలవిస్తున్న మాట, గతంలో నీవు లోకానుసారంగా ఉన్నావేమో, రాతి గుండె కలిగి ఉన్నావేమో, దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి మందిరంలోనికి రాకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా ఎన్ని మార్లు దేవుడు నిన్ను పిలుచుకున్నా గాని, ఎన్ని మార్లు విశ్వాసులు పిలిచినా గాని రాతి వంటి హృదయం కలిగి దేవునికి దూరంగా ఉన్నావేమో. ఈరోజు మారు మనసు పొందు ప్రియ సహోదరి సహోదరుడా. మాంసపు ముద్ద వంటి హృదయాన్ని ఆయన నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాదు, కింద అనేక మాటలు ఆయన మనకి చెప్తున్నారు. నా ఆత్మను మీ యందు ఉంచుతాను అంటున్నారు, అభివృద్ధి పరుస్తాను అంటున్నారు. హల్లెలూయా. విస్తరింపజేసేదను అనే మాట కూడా ఆయన మన గురించి చెప్తున్నారు. అనేక ఆశీర్వాదములు ఆయనలో మనకి కలుగుతాయి. కాబట్టి లోకంలో ఆశీర్వాదాలు వెతుక్కోకుండా దేవుని వైపు చూడు. మాంసపు ముద్ద వంటి హృదయం కలిగి ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.